మాధవ్ ఎవరైతే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడయ్యారో తను తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసి రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇష్యూస్ ఎస్పెషల్లీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రొయ్యలకి సంబంధించినటువంటి ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మనకి రొయ్యల ఎక్స్పోర్ట్సే ఎక్కువ ఉన్నాయి. ఉభయ గోదావరి జిల్లాలు దాని మీదనే డిపెండ్ అవుతుంటాయి. అయితే అక్కడ ప్రాబ్లం వస్తుంది కాబట్టి ఈ అమెరికా తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల దానికి సంబంధించినటువంటి ఇష్యూని చెప్పుకొచ్చారు. అట్ ద సేమ్ టైం వచ్చేటప్పటికి తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాల్లో చాలామంది అంటే జగన్ అరెస్ట్ చేయడానికి బీజేపీ అడ్డుపడుతోంది, వైసీపీకి బీజేపీ మద్దతు ఉంది, అందుకని జగన్ అరెస్ట్ చేయనియట్లేదు, లిక్కర్లో అరెస్ట్ చేసేయాలా లేకపోతే జప్తానీ కేసులు అరెస్ట్ చేసేయాలి, ఏది చేయాలన్న జగన్ని ఆపుతున్నారు అంటూ ఒక ప్రచారాన్ని ఈ మధ్యన అంటే టీడీపీ వాళ్ళకి జగన్ ఎలాగో లోపలేసేయాలని కోరుకుంది. కానీ అది చంద్రబాబే తీర్చలేకపోతున్నారు, ఎందుకంటే అక్కడ చట్ట ప్రకారం యాక్షన్స్ ఉంటాయి కాబట్టి. కానీ అది మరి బాబు గారి మీద కోపం పెరిగిపోనీయకుండా తప్పించడానికి గాను బీజేపీ అడ్డుపడుతోంది, కేంద్రం అడ్డుపడుతోంది అనేటటువంటి ఒక ప్రచారాన్ని తెర మీద తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసుకొచ్చారు. మాధవ్ ఢిల్లీలో మోడీని కలిశాక హర్ ఘర్ తెలంగాణ ప్రతి గ్రామంలో నిర్వహించాలని నిర్ణయించాం అని చెప్తూనే వైసీపీకి మా పార్టీ కార్యక్రమాలకి మా పార్టీ ఎలాంటి మద్దతు ఇవ్వదు, వైసీపీకి కేంద్రం మద్దతు ఉందన్న ప్రచారం అవాస్తవం. వైసీపీ అవినీతికి వ్యతిరేకంగా బీజేపీ రాజీ లేని పోరాటం చేసింది గతంలో, ఇప్పుడు కూడా చేస్తుంది. మేమైతే ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నాం. ఏదైతే ఈ రైతులకు సంబంధించినటువంటి ఇష్యూస్ వాటి మీద సీరియస్గా దృష్టి పెట్టాం. ట్రంప్ టారిఫ్ల వల్ల ఎదురయ్యేటటువంటి అంశాలను చెప్పడానికి గతంలో ఇక అమరావతిలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు భూ కేటాయింపులో ఒక విధానం ఉంది. గతంలో కొన్ని సంస్థలకు రాయితీలు ఇచ్చారు, ప్రస్తుతం ఒక విధానం ఉన్నందున భూ కేటాయింపులో ఎలాంటి పక్షపాతం ఉండదు అని భావిస్తున్నామని చెప్పుకొచ్చారు.